వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నటువంటి పార్ట్ 1 గురించి తెలుసుకున్నామండి. సో పార్ట్ 1లో ఏం నేర్చుకున్నామంటే కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్లో ఉండేటువంటి జనరేషన్స్ ఏంటి, కంప్యూటర్ యొక్క డెవలప్మెంట్, కంప్యూటర్ జనరేషన్స్ ఏంటో చూసామండి. తర్వాత కంప్యూటర్ యొక్క హార్డ్వేర్ అంటే ఏంటి, కంప్యూటర్ యొక్క సాఫ్ట్వేర్ అంటే ఏంటి, దాంతోపాటు సాఫ్ట్వేర్ యొక్క టైప్స్ ఏంటి, సిస్టమ్ సాఫ్ట్వేర్, అప్లికేషన్ సాఫ్ట్వేర్, యూటిలిటీ సాఫ్ట్వేర్. ఈ కాన్సెప్ట్స్ గురించి నేర్చుకున్నామండి. వీ హ్యావ్ సీన్ very fundamentals regarding our computers. Today class I want to take initiation, I want to talk regarding the programming concept. Programming language అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎన్ని రకాలు ఉన్నాయి, ఒక ప్రోగ్రామ్ రాయడానికి ఏ విధమైనటువంటి అప్రోచెస్ ఉన్నాయి, ఆ జావా ఏంటి, సి లాంగ్వేజ్ ఏంటి, వై వీ హ్యావ్ దీస్ మెనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ఎందుకని ఇన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, లాంగ్వేజ్ ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ అంటే ఏంటి, అసెంబ్లీ లెవెల్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టైప్స్ ఏంటి, ఇవన్నీ మనం పార్ట్ 2 అయినటువంటి కాన్సెప్ట్ లో చూద్దామండి. టుడే ఐ వాంట్ టు కంప్లీట్ రిగార్డింగ్ the part 2 of our computer programming concept. Computer programming concept లో రెండో భాగం పార్ట్ 2 లో మనం ఏం నేర్చుకుంటామా అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క ఇంపార్టెన్స్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యొక్క టైప్స్, అలానే ప్రోగ్రామ్ రాసేటువంటి విధానాలు, అప్రోచెస్ ఏమున్నాయి, అలానే సి యొక్క లాంగ్వేజ్ యొక్క హిస్టరీ, సి యొక్క ఆపరేటర్, సి టోకెన్స్, ఆల్ దీస్ థింగ్స్ we will cover in this session. Before talking about the program, ఈ సెకండ్ కాన్సెప్ట్ అనేది ప్రోగ్రామింగ్ తో we are going to talk so many times. Regularly I am speaking the word, continuously I am talking the word programming. ప్రోగ్రామింగ్ అనే పదాన్ని కంటిన్యూస్ గా మాట్లాడుతున్నానండి. ప్రోగ్రామ్ అంటే వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్? A program is set of executable instructions given to a computer to perform some operation. ఒక పనిని చేయటానికి కంప్యూటర్ కి ఇచ్చేటువంటి కొన్ని సూచనల యొక్క సముదాయాన్నే ప్రోగ్రామ్ అనొచ్చండి. A program is, once again please listen, a program is set of executable instructions given to a computer to perform some operation. ఒక పనిని చేయడానికి కంప్యూటర్ కి ఇచ్చినటువంటి కొన్ని సూచనల యొక్క ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్. ఎగ్జిక్యూటబుల్ స్టేట్మెంట్స్ అంటే నువ్వు చెప్పేటువంటి పదాలు కంప్యూటర్ కి అర్థం అవ్వాలి, నువ్వు చెప్పేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ కి అర్థం అవ్వాలి. కంప్యూటర్ కి అర్థమయ్యి కంప్యూటర్ చేయగలిగినటువంటి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఆర్ స్టేట్మెంట్స్ యొక్క సముదాయాన్నే I can write as a program. మొదట పార్ట్ 2 లో ఎవ్రీవన్ ప్లీజ్ రిమెంబర్ వాట్ ఈజ్ ఏ ప్రోగ్రామ్. A program is nothing but set of executable instructions given to a computer to perform some operation. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే ఎలా చెప్పొచ్చు అంటే, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా, ఇఫ్ ఐ రైట్ ద ప్రోగ్రామ్ వేరెవర్ అండ్ వెనెవర్ దేర్ మస్ట్ బి 3 ఎలిమెంట్స్. ప్రోగ్రామ్ ఉంది అంటే ప్రోగ్రామ్ 3 ఎలిమెంట్స్ అంటే ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఏంటంటే, ప్రతి ప్రోగ్రామ్ జరగాలి, ఒక ప్రోగ్రామ్ రాయాలి అంటే, ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఐ నీడ్ టు ప్రొవైడ్ సమ్ కంటెంట్ టు మై ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ కు ఉండేటువంటి 3 పార్ట్స్ ఏంటంటే ఇన్పుట్, ప్రాసెసింగ్ అండ్ అవుట్పుట్. ఇన్పుట్ అంటే ఏంటంటే కంప్యూటర్ లో నువ్వు రాసినటువంటి ప్రోగ్రామ్ కి, నీ యొక్క ప్రోగ్రామ్ కి ఆపరేషన్ లేదా ప్రోగ్రామ్ కి అవుట్పుట్ రావటానికి, నీ యొక్క పని జరగటం కోసం వాట్ ఎవర్ ద కంటెంట్, వాట్ ఎవర్ ద డేటా యు ఆర్ గివింగ్ టు యువర్ ప్రోగ్రామ్. నువ్వు ఒక ప్రోగ్రామ్ కి నువ్వు ఇచ్చేటువంటి డేటాని వీ కెన్ రిఫర్ యాజ్ ఏ ఇన్పుట్. ఇన్పుట్ అనేది ఫర్ ఏ వెరీ ఎలిమెంట్, వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ టు వర్క్ విత్ ఏ ప్రోగ్రామ్. ప్రోగ్రామ్ తో పనిచేయాలంటే మనకు కావాల్సినటువంటి మేజర్ పార్ట్ లో ఒకళ్ళు ఎవరయ్యా అంటే ఇన్పుట్ అని చెప్పొచ్చండి. దాంతో పాటుగా ప్రోగ్రామ్ లో ఇంకొండేటువంటి సెకండ్ ఎలిమెంట్ ఎవరంటే ప్రాసెసింగ్ ఆర్ ప్రాసెస్ ఆర్ లాజిక్ ఆర్ ఆపరేషన్. మీరు కొంత కంటెంట్ ఇచ్చారు, సపోజ్ నాకు 5 + 5 I want to write a program to perform addition of the
2 నంబర్స్. నేను ఒక ప్రోగ్రామ్ రాయాలనుకున్నాను. ఆ ప్రోగ్రామ్ ఏంటి అంటే 5 + 5 లేదా 5 5 అని ఇన్పుట్ గా ఇచ్చినప్పుడు నాకు వాటి యొక్క సమ్ కావాలి. సమ్ అంటే ఏంటంటే 10 అనేటువంటిది నాకు అవుట్పుట్ గా కావాలి. నా యొక్క ఇన్పుట్ ఏంటి అంటే 5 5, నాకు కావాల్సినటువంటి అవుట్పుట్ ఏంటి అంటే 10. సో ఇక్కడ నేను చేయాల్సిన పని ఏంటి? వాట్ ఆపరేషన్ ఐ కెన్ పెర్ఫార్మ్? ఐ నీడ్ టు పెర్ఫార్మ్ ప్లస్ అనేటువంటి ఆపరేషన్ చేయాలి. సో ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, సో ఏమి ఇస్తున్నావు నువ్వు? నీ యొక్క ప్రోగ్రామ్ అంటే ఏంటంటే నువ్వు రాసేటువంటి ప్రోగ్రామ్ కి నువ్వు ఏ డేటా ప్రొవైడ్ చేస్తున్నావు? నేను ఇక్కడ 5 5 అనే డేటా ఇస్తున్నాను. తర్వాత ఏ ఆపరేషన్ చేస్తున్నావు? ప్లస్ అనేటువంటి ఆపరేషన్ చేస్తున్నావు. తర్వాత ఈ ప్లస్ అనేటువంటి ఆపరేషన్ 5 5 మీద ఇన్పుట్ ఇచ్చినప్పుడు 5 5 మీద వర్క్ చేసినప్పుడు వచ్చేటువంటి రిజల్ట్ ఏంటి? 10. సో ఈ 10ని ఏమంటామయ్యా అంటే రిజల్ట్ ఆర్ అవుట్పుట్ అంటామండి. నువ్వు చేసినటువంటి పని, నువ్వు డేటా మీద ఇన్పుట్ మీద చేసిన పనిని ప్రాసెస్ అంటామండి. నువ్వు ప్రోగ్రామ్ కి సప్లై చేసినటువంటి కంటెంట్ ని ఇన్పుట్ అంటామండి. సో సింప్లీ వీ కెన్ సే దట్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ 3 మేజర్ ఎలిమెంట్స్ ఆర్ 3 మేజర్ పార్ట్స్: ఇన్పుట్, ప్రాసెస్ అండ్ అవుట్పుట్. సో ఈ 3 కలిసి ఏర్పడేదాన్ని కూడా మనం ప్రోగ్రామ్ అని అనుకోవచ్చండి. So many people will confuse about a program. Programming రాదు అంటారండి. Programming రాదు అంటే that means I can't know, I can't define what about the input. అసలు ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఏమి ఇవ్వాలనేది చాలా మందికి తెలియకుండా రాస్తా ఉంటారండి. అలానే ప్రోగ్రామ్ కి ఏ లాజిక్ అప్లై చేయాలి, ఏ ఆపరేషన్ చేయాలని తెలియకపోవటం. తర్వాత అసలు ప్రోగ్రామ్ లో ఎక్స్పెక్ట్ అవుట్పుట్ అంటే ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయితే ఏ అవుట్పుట్ వస్తుంది, ఏ రిజల్ట్ వస్తుంది. So if I don't know clearly about input, logic, output of my program, I can't write my program properly. So program baga rayali ante I must know input, I must know logic, I must have the observation, I must have awareness about output and output గురించి నాకు అవగాహన ఉండాలి, లాజిక్ ఏంటో తెలిసి ఉండాలి, అలానే ఇన్పుట్ ఏంటో ప్రోగ్రామ్ కి ఇన్పుట్ ఏంటి, లాజిక్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఈ 3 విషయాలు ఎవరికైతే బాగా తెలుస్తాయో దే కెన్ రైట్ ద ప్రోగ్రామ్ ఎఫెక్టివ్లీ అండ్ ఎఫిషియెంట్లీ. సో ప్రోగ్రామ్ రాయాలి అంటే ఈ 3 విషయాలు మేజర్ గా గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత సో ప్రోగ్రామ్ రాయాలి. So how can I talk with the other humans? So if I am talking with you, I can use Telugu language. సో నేను మీతో మాట్లాడాలి, లేకపోతే మీ చేత ఒక పని చేయించుకోవాలి, లేదా మీరు చెప్పేటువంటి పని నేను చేయాలి అంటే ఐ మస్ట్ లిజన్, ఐ మస్ట్ హ్యావ్ సమ్ కమ్యూనికేషన్. నీకు నాకు మధ్యలో కమ్యూనికేషన్ ఉంటే, నీకు నాకు మధ్యలో అవగాహన ఉంటే నువ్వు చెప్పిన పనిని నేను చేయగలుగుతాను, లేదా నేను చెప్పిన పనిని మీరు చేయగలుగుతారు. లైక్ దట్. సో హౌ వీ కెన్ రైట్ ఏ ప్రోగ్రామ్, హౌ యూ కెన్ వర్క్ విత్ ఏ కంప్యూటర్. ఒక కంప్యూటర్ చేత మీకు కావాల్సిన పనిని ఎలా చేయించుకోగలుగుతారంటే for this we require some medium or channel that is nothing but a programming language. మనుషులు మాట్లాడుకునే లాంగ్వేజెస్ అయితే హ్యూమన్ లాంగ్వేజెస్ అంటాం. సో ఫర్ దేర్ కమ్యూనికేషన్ ఇప్పుడు నేను కంప్యూటర్ తో మాట్లాడాలి, కంప్యూటర్ చేత పని చేయించాలి. ఫర్ దట్ రీజన్ ఐ నీడ్ టు హ్యావ్ సమ్ ఛానల్ ఆర్ ఇంటర్ఫేస్ ఆర్ మీడియం దట్ ఈస్ నథింగ్ బట్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇద్దరు మనుషులు మాట్లాడుకునేది హ్యూమన్ లాంగ్వేజ్ అయితే, ఒక కంప్యూటర్ ఒక మనిషి మాట్లాడుకుంటానికి ఉపయోగపడే వాళ్ళు ఎవరయ్యా అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ సింప్లీ కంప్యూటర్ లాంగ్వేజెస్ అని అనుకోవచ్చండి. సో ఇక్కడ లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ లో తెలుగు లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇఫ్ ఐ టేక్ ఎనీ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ ఉంది, ఒక భాష ఉంది అంటే దానికి గ్రామర్, వ్యాకరణం ఉంటుంది. అంటే ఏం రాయాలి, ఎలా రాస్తే తప్పు, ఎలా రాస్తే కరెక్ట్ అని చెప్పేది ఎవరంటే సింటాక్స్. ప్రతి లాంగ్వేజ్ కు ఉండేటువంటి ముఖ్యమైన భాగాలు 2 ఉంటాయండి. అదేంటంటే సింటాక్స్ అంటే గ్రామర్ చెప్తుంది, అలానే ఆ లాంగ్వేజ్ లో ఉండేటువంటి పదాలకి అర్థాలు ఉంటాయండి. సో సింటాక్స్, సిమాంటిక్ ఈ 2 కలిసి ఏర్పడేదాన్నే లాంగ్వేజ్ అంటాం. అంటే ఒక భాషకి వ్యాకరణం ఉంటది, ఆ భాషలో ఉన్న ప్రతి పదాలకి అర్థం ఉంటదండి. ఇలా సింటాక్స్ ని, గ్రామర్ ని, అర్థాన్ని చెప్పేటువంటి ఆ కాంబినేషన్ ఎలిమెంట్ నే మనం లాంగ్వేజ్ అనుకోవచ్చు. ఎవ్రీ లాంగ్వేజ్ విల్ హ్యావ్ ద సింటాక్స్ అండ్ సిమాంటిక్స్. సింటాక్స్ డిఫైన్స్ ది గ్రామర్, సిమాంటిక్స్ డిఫైన్స్ ది వాట్ అబౌట్ ద మీనింగ్. గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత సో బిఫోర్ టాకింగ్ అబౌట్ ది ప్రోగ్రామ్ గురించి, ప్రోగ్రామ్ అంటే ఇన్పుట్,
ప్రాసెస్, అవుట్పుట్ అని చెప్పాను కదండి. సో హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ మై ప్రోగ్రామ్? ఇప్పుడు నేను బిర్యానీ వండాలి, లేకపోతే ఐ వాంట్ ప్రిపేర్ సమ్ టీ, నేను టీ చేయాలనేటువంటి ప్రోగ్రామ్ ఎలా చేయగలుగుతాను? ఫర్ దట్ రీజన్, ఫర్ దట్ ఆపరేషన్, ఫర్ దట్ టాస్క్, ఆ పనిని చేయాలి అంటే నేను చేసేటువంటి పనిలో ఏ విధమైనటువంటి సూచనలు, ఎవరి తర్వాత ఎవరిని చేయాలి, ఏ పని తర్వాత ఏ పని చేయాలి చెప్పేది ఎవరై అంటే an అల్గారిథం. సో ప్రోగ్రామ్ అనేది కంప్యూటర్కి ఇచ్చేటువంటి ఒక స్క్రిప్ట్ అనుకుంటే, సో అల్గారిథం అనేది ఒక డిజైనర్, ఒక ప్రోగ్రామ్ అనలైజ్ చేసినటువంటి అనలిస్ట్ ఇచ్చేటువంటి ఒక స్క్రిప్ట్ ఎవరయ్యా అంటే సో అల్గారిథం అండి. సో డైరెక్ట్ గా ప్రోగ్రామ్ రాసే ముందు ఐ నీడ్ టు నో ది సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ అండి. ప్రోగ్రామ్ డైరెక్ట్ గా రాయమండి. సో ప్రోగ్రామ్ ని బాగా రాయాలి అంటే ఐ మస్ట్ హ్యావ్ అండ్ వాట్ ఆర్ ద స్టెప్స్ ఐ నీడ్ టు డూ ఫర్ దట్ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రామ్ కి సంబంధించి ఏ స్టెప్స్ చేయాలో నేను ప్రాపర్ గా తెలుసుకుని ఉండాలండి. టీ పెట్టాలి అంటే ముందు ఏ స్టెప్ చేయాలి, ఏమేం కావాలి, తర్వాత ఏ ఆపరేషన్ తర్వాత ఏ ఆపరేషన్ చేయాలి, ఐ నీడ్ టు నో దట్. లైక్ దట్ ఇఫ్ ఐ వాంట్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఐ మస్ట్ నో దట్ దేర్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. ఆ స్టెప్స్ కానీ ఆ యొక్క ఆపరేషన్స్ కానీ దేని తర్వాత ఏది చేయాలి చెప్పేటువంటిది ఎవరయ్యా అంటే అల్గారిథం. సో ప్రోగ్రామ్ అనేది ఒక కంప్యూటర్ కి నువ్వు ఇచ్చేటువంటి డైరెక్ట్ స్క్రిప్ట్ అనుకుంటే, సో అల్గారిథం అనేది ఒక హ్యూమన్ కి నువ్వు ఏ ప్రోగ్రామ్ రాసావు, ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ చేసావు అని చెప్పడానికి ఉపయోగపడేటువంటి ఒక జనరల్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్, హ్యూమన్ రీడబుల్ స్టెప్స్ ఆర్ సూడో కోడ్ ఎవరయ్యా అంటే అల్గారిథం అండి. సో అల్గారిథం ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ ఆపరేషన్స్ ఇన్ ఆర్డర్ టు అకాంప్లిష్ ఏ టాస్క్. ఒక పనిని చేయటానికి నువ్వు రాసినటువంటి వరుస క్రమంలో రాసినటువంటి కొన్ని స్టెప్స్ యొక్క సముదాయాన్ని అల్గోరిథం అంటామండి. సో ఇక్కడ ఇది కూడా రాయటమే. సో ఇందులో కూడా సో వర్డ్సే ఉంటాయి, కానీ ఇట్లా రాసేటువంటి స్టెప్స్ ని ఒక డయాగ్రామెటికల్ రూపంలో కనుక చూపిస్తే, సో కొన్ని పిక్చర్స్ రూపంలో కనుక చూపిస్తే వాటిల్లో ఏమంటారంటే సో ఫ్లో చార్ట్ అంటామండి. సో అంటే ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, స్టార్ట్ అయిన తర్వాత ఒక డిసిషన్ తీసుకోవాలంటే ఏ సింబల్ వాడాలి, ఇన్పుట్ అంటే ఏ సింబల్ వాడాలి, అవుట్పుట్ అంటే ఏ సింబల్ వాడాలి, ఇలా నీ యొక్క ఆ ప్రోగ్రాము అల్గారిథం యొక్క స్టెప్స్ ని పిక్చోరియల్ రూపంలో చూపించేవాడు ఎవడంటే ఫ్లో చార్ట్ అండి. జనరల్ రూపంలో నీ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసేవాడు ఎవడంటే అల్గారిథం అండి, గుర్తుపెట్టుకోవాలా. సో ప్రోగ్రామ్ రాయించే ముందు ఇఫ్ ఐ హ్యావ్ ద గుడ్ అండర్స్టాండింగ్ అబౌట్ అల్గారిథం, ఇఫ్ ఐ హ్యావ్ ద గుడ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్లో చార్ట్, ఐ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ ఎఫెక్టివ్లీ. ప్రోగ్రామ్ బాగా రాయాలంటే అల్గారిథం రాసుకుంటే, అల్గారిథం ప్రాపర్ గా అర్థమైతే ఐ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ ఎఫెక్టివ్లీ అండి. అలానే అల్గారిథం తో పాటుగా అల్గారిథం అనేది సో వర్డ్స్ రూపంలో ఉంటుందండి. ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో సో వి నో దట్ ఒక చిన్న ఇమేజ్ అనేది ఇట్స్ వర్త్ ఆఫ్ 1000 words. ఒక పెద్ద ఇమేజ్ అనేది, ఒక ఇంత పెద్ద పారాగ్రాఫ్ అనేది ఒక చిన్న ఇమేజ్ రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. అంటే ఒక చిన్న బొమ్మ అనేది, చిన్న పిక్చర్ అనేది దట్ ఈస్ ద కాస్ట్, దట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ద 1000 words అండి. అలానే అల్గారిథం ఇంత పెద్దగా రాసే బదులు ఒక పిక్చరల్ రూపంలో, అందరికి అర్థమయ్యేటువంటి రూపంలో మనం ఎక్స్ప్లెయిన్ చేసేయగలిగిన ఎవరయ్యా అంటే ఫ్లో చార్ట్ అండి. ఫ్లో చార్ట్ అంటే డయాగ్రామెటికల్ ఆర్ పిక్చోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ అల్గారిథం ఆర్ ప్రోగ్రామ్ స్టెప్స్ అండి. సో అల్గారిథం అంటే సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఆర్ సెట్ ఆఫ్ ఫైనైట్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అండి. సో సెట్ ఆఫ్ ఫైనైట్ నంబర్ ఆఫ్ స్టెప్స్ అంటే సో స్టెప్స్ ఉంటాయి, నేను కొన్ని ఇన్ఫినిటీగా రాస్తానంటే అది అల్గారిథం అవుదండి. సో అల్గారిథం లో స్టెప్స్ ఉండాలి. ఆ స్టెప్స్ ఎలా ఉండాలంటే ఫైనైట్ నంబర్, కౌంటబుల్ రాయాలండి. అంతేగాని అన్కౌంటబుల్ రాస్తారంటే సో ఇట్స్ నాట్ అన్ అల్గారిథం. అల్గారిథం కొన్ని లక్షణాలు ఉంటాయండి, అది కాదండి. సో నౌ ప్లీజ్ హ్యావ్ ద లుక్ ఆన్ వాట్ ఆర్ ద ఫ్లో చార్ట్ సింబల్స్ అడుగుతారండి. సో ఫ్లో చార్ట్ లో ఏ సింబల్స్ ఉంటాయంటే సో ఓవెల్ షేప్ అనేది స్టార్ట్ టు స్టాప్ ని డినోట్ చేయడానికి వాడతామండి. తర్వాత ఈ లైన్ విత్ యారో అనేవి కనెక్టర్స్ కి ఉపయోగపడుతాయండి. తర్వాత ఇక్కడ రాసినటువంటి ఈ సింబల్ వల్ల ఉపయోగం ఏంటంటే పారలెలోగ్రామ్ వల్ల ఉపయోగం ఏంటంటే ఐ కెన్ రైట్ ఇన్పుట్ అంటే రీడ్ ఆర్ ఇన్పుట్. సో రీడ్, ప్రింట్ ఆర్ డిస్ప్లే దీని ద్వారా చూపిస్తామండి. లేదా ఏదైనా ఆపరేషన్ ఇందాక చెప్పానండి. సో 5+5 ఇది ఒక ప్రాసెస్, ఇది ఒక ఆపరేషన్ అండి. సో ఇలా ఏదైతే నువ్వు కూడటం, తీసివేయటం, లేకపోతే ఫ్యాక్టర్ లో ఫైండ్ అవుట్ చేయడం ఒక ఆపరేషన్ చేస్తున్నావు అంటే ఈ ఆపరేషన్ చూపించేవాడు ఎవరంటే సో దిస్ సింబల్ అండి, రెక్టాంగిల్ సింబల్. తర్వాత డిసిషన్ మేకింగ్ అంటే ఇఫ్ ఎల్స్, నెస్టెడ్ ఇఫ్ ఎల్స్, స్విచ్ స్టేట్మెంట్ ఇలాంటి కండిషన్స్ ను మనం డినోట్ చేయాలి అంటే సో ఐ కెన్ యూజ్ ఏ డైమండ్ సింబల్ అండి.
So please once again recollect that what is the symbol of, what is this symbol and what is its functionality, and what is this symbol and what is its functionality. Please be have the important the look about all these the flowchart symbols మీద సో ఒక అవగాహన మనకు ఉండాలండి. తరువాత సో ఇప్పుడు అల్గారిథం అంటే ఏంటో చూసాం, ఫ్లో చార్ట్ అంటే ఏంటో చూసాం, ఫ్లో చార్ట్ లో ఉండే సింబల్స్ చూసాం, ప్రోగ్రామ్ అంటే ఏంటో చూసామండి. Nowadays if you talk to any computer students or any student, they are telling that sir I am learning Java, sir I am learning Python, sir I am learning Salesforce, sir I am learning .NET. So can anyone tell me that so why and how these many programming languages are there in our computer science? ఎందుకని ఇన్ని కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉన్నాయో చెప్తారా అండి? సో ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ తోటి మనం కంప్యూటర్లో ఉన్న అన్ని ప్రోగ్రామ్స్ రాయలేము, అన్ని రకాల ప్రోగ్రామ్స్ రాయలేము. సో ఏ అప్రోచెస్ ఉన్నాయి, అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు ఇన్ని ఉన్నాయి, సో ఎందుకని ఇన్ని లాంగ్వేజెస్ మనం ఇంట్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అనేది, ఇఫ్ ఐ వాంట్ టు నో ద రీజన్ ఐ మస్ట్ నో ద రీజన్ వాట్ ఈస్ ద why we have the so many programming languages అనేవి ఎందుకని ఇలా ఉన్నాయి అంటే, సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎన్నైనా ఉండొచ్చు, there may be n number of programming languages, but these programming languages are must be under 3 programming approaches అండి. సో మనకి ఒక ప్రోగ్రామ్ రాయటానికి వాడే పద్ధతులు మాత్రం సో 3 ఉన్నాయండి. సో ఇఫ్ ఐ వాంట్ దేర్ విల్ బి many programming languages, but there should be only up to now there should be only 3 programming approaches and program రాసే పద్ధతులు మాత్రం 3 అండి, కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ చాలా ఉన్నాయి. ఈ పద్ధతులను బట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందండి. ఏంటి ఆ పద్ధతులు, ఏంటి అప్రోచెస్ అంటే, ద ఫస్ట్ అప్రోచ్ ఈజ్ ద ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచ్, పిఓపి అప్రోచ్ అంటామండి. సో సి లాంగ్వేజ్ అనేది పిఓపి కింద ఉంటుందండి. అసలు పిఓపి అంటే ఏంటండి, ఇఫ్ ఐ ఆమ్ టాకింగ్ అబౌట్ ఏ ప్రోగ్రామ్, చూడండి ఇక్కడ ఈ 3 అప్రోచెస్ సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చండి. సో ప్రోగ్రామ్ అంటే ఏముంటాయని చెప్పారండి, వాట్ ఆర్ ద బేసిక్ పార్ట్స్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఇఫ్ ఐ హ్యావ్ ఏ ప్రోగ్రామ్, ప్రతి ప్రోగ్రామ్ కి 2 బేసిక్ పిల్లర్స్ ఉంటాయండి. డేటా అంటే ఆ ప్రోగ్రామ్ కి ఎవరి మీద జరుగుతుంది, ఏ కంటెంట్ తో రిలేట్ అయ్యి ఉందో చెప్పేదాన్ని డేటా అంటాం. తర్వాత ఈ డేటా మీద నువ్వు చేసేటువంటి పని ఆపరేషన్, దీన్ని మనం లాజిక్ అంటామండి. లాజిక్ ఆర్ ఫంక్షన్ లేదా మెథడ్ అంటామండి. సో ప్రోగ్రామ్ ఉంది అంటే 2 బేసిక్ పార్ట్స్ ఉంటాయండి. అవి ఏంటంటే జనరల్ గా డేటా, అలానే ఆ డేటా మీద పనిచేసేటువంటి ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ ది 2 numbers ప్రోగ్రామ్ ఉంటే అందులో డేటా అని వచ్చి లెట్ us say 6 and 4. సో 6, 4 అనేవి డేటా అనుకుంటే ఆ 2, 6, 4 ఈ 2 numbers మీద నేను చేసేటువంటి ఆపరేషన్ సమ్ కోసం ఏంటంటే ప్లస్ అన్నమాట. అంటే ప్లస్ అనేది ఆపరేషన్, 6, 4 అనేవి డేటా. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు టెల్ ఈస్, మనం ఏం గమనించాలంటే ప్రోగ్రామ్ రాయాలి అంటే ఇద్దరు అవసరం అవుతారు, డేటా అవసరం అవుతుంది, అలానే ఆపరేషన్స్ కూడా అవసరం అవుతాయి. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే ఎవరైతే డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో, సో ఆపరేషన్ కి తక్కువ ప్రయారిటీ ఇస్తారో, ఆ బేస్ చేసుకుని ఆ క్రైటీరియాని బేస్ చేసుకుని ఇన్ని రకాలైనటువంటి ప్రోగ్రామింగ్ అప్రోచెస్ ఉన్నాయి. సో ఎవరైతే డేటాకి మోర్ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లేకపోతే ఈడిపిలో కూడా ప్రయారిటీ ఎవరికి ఉంటుంది అంటే డేటాకు ఉంటుంది. అంటే ప్రోగ్రామ్ లో ఉన్న డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాడు, డేటాను ఎక్కువ గమనిస్తూ ఉంటాడు. తర్వాత ఎక్కడైతే ఏ ప్రోగ్రామ్ లో అయితే నీ యొక్క డేటా కన్నా కూడా ఆ డేటా మీద పనిచేసే ఆపరేషన్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తావో, ఇంపార్టెన్స్ ఇస్తావో, ఆ టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఆపరేషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాటిని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అప్రోచెస్ అంటామండి, పిఓపి లాంగ్వేజ్ అంటాం. సో సి అనేది ఆపరేషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది, అంటే డేటాని సెకండరీగా చూస్తూ ఉంటుంది, డేటాని పట్టించుకోదు. సో డేటా పట్టించుకోదు కాబట్టి సో దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ప్లీజ్ రిమెంబర్ దట్
ప్రోగ్రామ్ అంటే ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు ఉంటారు, డేటా అలానే ఆపరేషన్. సో డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే, డేటాను ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు ఎవరయ్యా అంటే ఓఓపి, ఈడిపి. అలానే సో డేటాని తక్కువగా చూస్తూ డేటాకి లెస్ ప్రయారిటీ ఇస్తూ ఆపరేషన్ కి మోర్ ప్రయారిటీ ఇచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే సో ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండి. సో ఈ మూడు అప్రోచెస్ అప్ టు నౌ ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ రాసేటువంటి పద్ధతులు ఎక్కడైనా కానీ ఈ మూడే ఉంటాయండి, పిఓపి, ఓఓపి అండ్ ఈడిపి. సో ఇప్పుడు ఒక్కో దాని గురించి సో ఇంకా డీటెయిల్ గా చూద్దామండి. సో పిఓపి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండి. దీనికి ఇంకొక పేరు ఏంటంటే మాడ్యులర్ ప్రోగ్రామింగ్ ఆర్ స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ అండి. పిఓపిని గుర్తుపెట్టుకోవాలండి, స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ అని కూడా అనుకోవచ్చండి, స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ అని కూడా అనుకోవచ్చండి. సో పిఓపికి ఇంకొక పేరు ఏంటంటే స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ ఆర్ మాడ్యులర్ ప్రోగ్రామింగ్. అంటే ప్రోగ్రామ్ మొత్తం ఎలా రాయబడి ఉంటది అంటే ఫంక్షన్స్ లేదా ప్రొసీజర్స్ రూపంలో రాయబడి ఉంటుంది. ఇఫ్ మై ప్రోగ్రామ్, ఇఫ్ ఐఎమ్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ బై యూజింగ్ ఏ మెథడ్స్ ఆర్ ప్రొసీజర్స్ ఆర్ functions, I can say that programming approach is procedure oriented programming approach. ఈ అప్రోచ్ లో ఏమని చెప్పామండి మనం, సో ఎవరికి ప్రయారిటీ ఇస్తామండి, ప్రొసీజర్ కంటే ఆపరేషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తామండి, డేటాకి తక్కువ ప్రయారిటీ ఇస్తామండి. డేటాని తక్కువగా చూస్తూ డేటాకి ప్రయారిటీ తక్కువ ఇస్తూ చేసేటువంటి ఆపరేషన్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎవరంటే పిఓపి అప్రోచ్ అండి. దీంట్లో ఎగ్జాంపుల్స్ ఇంకా ఎలా ఉంటాయంటే, ఇక్కడ డేటా అనేది ఎలా ఉంటదంటే సో ఓపెన్ గా ఉంటదండి. ఇక్కడ డేటా అనేది సపరేట్ గా ఉంటది, ఆ డేటా మీద చేసేటువంటి ఆపరేషన్ అనేది వేరే ప్లేస్ లో, అంటే రెండు కలిసి ఉండవండి. డేటా సపరేట్, తర్వాత ఆపరేషన్ అనేది లేదా మెథడ్ అనేది ఆ ఫంక్షన్ అనేది సపరేట్ ప్లేస్ లో ఉంటాయండి. సో ఇలా వేరువేరుగా ఉంటూ డేటా అనేది ఓపెన్ గా ఉంచుతాడు. ఓపెన్ గా ఉంచడం అంటే సో ఎనీవన్ కెన్ యాక్సెస్ ద డేటా, అంటే డేటాకి సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుందండి పిఓపిలో. సో ఆపరేషన్ కి మాత్రమే ప్రయారిటీ ఇవ్వడం వల్ల, డేటాని మనం తక్కువ ప్రయారిటీ ఇవ్వడం వల్ల డేటా అనేది ఎలా ఉంటదంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో ఎలా ఉంటది అంటే ఇట్స్ ద ఓపెన్ అంటే లెస్ సెక్యూర్ గా ఉంటదండి. తర్వాత సో ఎగ్జాంపుల్స్, పిఓపికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలండి. సి ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. తర్వాత పాస్కల్ అనేది కూడా సో పిఓపి నండి. తర్వాత ఫోర్ట్రాన్ ఫార్ములా ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్, ఫోర్ట్రాన్ అనేది కూడా పిఓపి నండి. అలానే C++ కూడా, C++ ఏంటంటే అది పిఓపి గా ఉంది, అలానే ఓఓపి లక్షణాలు కూడా ఉంటాయండి. బట్ సో C++ అనేది రెండు లక్షణాలు ఉన్నాయి, C++ కూడా పిఓపి కింద చెప్పొచ్చండి. సి, పాస్కల్, ఫోర్ట్రాన్. సో దీస్ ఆర్ త్రీ ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ పిఓపి అప్రోచ్ అండి. సో పిఓపిలో ఎలా ఉంటుందంటే డేటాకి ఎక్కువ ప్రయారిటీ, ఆపరేషన్ కి ఎక్కువ ప్రయారిటీ. తర్వాత ఇది ఫాలో అయ్యే అప్రోచ్ టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అవుతుందండి. దీనికి ఇంకా పేర్లు ఏంటంటే స్ట్రక్చరల్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకోవచ్చు, లేకపోతే మాడ్యులర్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకోవచ్చు అండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే డేటా సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుందండి. డేటా అనేది గ్లోబల్ ఆర్ పబ్లిక్ గా ఉండటం, లేదా ఓపెన్ గా ఉండటం, లేదా అవైలబుల్ గా ఉండటం అంటే ఏంటంటే డేటా సెక్యూరిటీ లేనట్టు అని అర్థం అండి. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ పిఓపి అప్రోచ్, పిఓపి లాంగ్వేజెస్. సో తర్వాత సెకండ్ ప్రోగ్రామింగ్ డిజైన్ అప్రోచ్. సెకండ్ ఒక ప్రోగ్రామ్ రాయడానికి వాడేటువంటి ఇంకొక స్టాండర్డ్ పద్ధతి ఏంటంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండి. అంటే సో ప్రీవియస్ గా ఎవరికి ప్రోగ్రామ్ లో ఇద్దరు ఉంటారని చెప్పారు, ఇద్దరులో మొదట ఆయన డేటా, ఇంకొక ఆయన ఆపరేషన్. సో ఎవరైతే ఆపరేషన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తారో వాళ్ళని పిఓపి అంటారని చెప్పాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లో ప్రోగ్రామ్ లో ఎవరు ఉంటారు, ప్రోగ్రామ్ అనే ఫోకస్ మొత్తం ఎవరి మీద ఉంటుందంటే సో ఇఫ్ మై ప్రోగ్రామ్ కంటైన్స్ క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో ప్రోగ్రామ్ లో ఉండేటువంటి బేసిక్ టర్మ్స్ ఎవరో తెలుసా, క్లాసెస్ అనే పదాలు ఉంటాయి, ఆబ్జెక్ట్స్ అనే పదాలు ఉంటాయి. అలానే డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. సో డేటా మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. ప్రోగ్రామ్ లో డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఇఫ్ ఐఎమ్ రైటింగ్ మై ప్రోగ్రామ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్,
That kind of programming approach we call that as a object oriented programming approach. So OOP and entante, if my program written in terms of classes and objects, and that programming approach, that program focus on the data rather than the operation. So operation కన్నా కూడా డేటాని ఎక్కువ ప్రయారిటీ చేస్తూ ఉంటే, డేటాకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటే దాన్ని ఏమంటామంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటాము. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది బోటమ్ అప్ అప్రోచ్ అంటే స్మాల్ ఎలిమెంట్ నుంచి బిగ్ ఎలిమెంట్ వరకు వెళ్తుందండి. అంటే సో ఇనిషియల్ గా ఆబ్జెక్ట్స్ ని, తర్వాత క్లాసెస్ ని, తర్వాత చివరికి ఒక లాంగ్వేజ్ ని లేదా ఒక ప్రొడక్ట్ ని తయారు చేస్తుంటాం. ఇలా స్మాల్ పార్ట్ నుంచి ఒక ఎండ్ ప్రొడక్ట్ వరకు డిజైన్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమనుకోవచ్చు అంటే బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఫాలో అవుతుందని చెప్తున్నానండి. తర్వాత ఇక్కడ ఓఓపిలో డేటా మరియు మెథడ్స్ కలిసి ఉంటాయండి. దాన్నే మనం క్లాస్ అంటామండి, గుర్తుపెట్టుకోవాలి. వాట్ ఈజ్ ఏ క్లాస్ అండ్ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు ఒక పెన్ ఉందండి. పెన్ అనేది ఒక క్లాస్ అనుకుంటే ఆ పెన్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ఏంటంటే రెనాల్డ్స్. సో రెనాల్డ్స్ అనేది ఆబ్జెక్ట్ అవుతుందండి, పెన్ అనేది క్లాస్ అవుతుంది. అలానే యానిమల్ అనేది ఒక క్లాస్ ఉంటే యానిమల్ క్లాస్ కి ఆబ్జెక్ట్ ఎవరయ్యా అంటే డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఆఫ్ యానిమల్ క్లాస్ అని చెప్పొచ్చండి. సో వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? An object is an instance of a class. ఒక క్లాస్ యొక్క ప్రతిరూపం, ప్రతిబింబాన్ని మనం I can call that as an object. సో క్లాస్ అంటే ఏంటంటే ఏ క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆబ్జెక్ట్స్ అండి. అంటే ఇప్పుడు యానిమల్స్ అనేవి ఉండే అంటే యానిమల్స్ కి ఈ డాగ్ కు ఉన్నటువంటి అన్ని లక్షణాలు కూడా వేరు వేరు డాగ్, అన్ని డాగులకి ఉండే లక్షణాలు ఒకేలాగా ఉంటాయి. సో దానికనే దట్స్ వాట్ I can say that a class is a collection of similar objects. So or group of objects with similar properties మనం క్లాస్ అనుకోవచ్చండి. సో క్లాస్ యొక్క ప్రతిరూపాన్ని మనం ఆబ్జెక్ట్ అనుకోవచ్చండి. సో క్లాస్ అంటే ఏంటో ఆబ్జెక్ట్ ఏంటో గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఓఓపిలో డేటా మరియు మెథడ్స్ కలిసి ఉంటాయండి, గుర్తుపెట్టుకోవాలి. సో పిఓపిలో డేటా వేరుగా ఉంటది, మెథడ్స్ వేరుగా ఉంటాయండి, ఆపరేషన్ వేరుగా ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదండి. డేటా దట్ మస్ట్ బి అలాంగ్ విత్ ఏ మెథడ్, ఈ రెండు కలిసి ఉండే ప్లేస్ ని మనం క్లాస్ అంటామండి. సో క్లాస్ రాస్తే సింటాక్స్ చూస్తే క్లాస్ గురించి గుర్తు పెట్టుకుంటే క్లాస్ లో ఏం రాస్తామంటే క్లాస్ యానిమల్. సో దాంట్లో ఏముంటదండి, దాని యొక్క క్లాస్ యొక్క డేటా వేరియబుల్స్ ఉంటాయి. అలానే క్లాస్ చేసేటువంటి ఆపరేషన్స్ నథింగ్ బట్ ది మెథడ్స్ ఉంటాయండి. సో ఇలా క్లాస్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కంటైనర్ దట్ కెన్ కంబైన్స్ both data and methods as a single unit అండి. సో గుర్తుపెట్టుకోవాలా, ఓఓపిలో డేటాకి మోర్ ప్రయారిటీ, ఓఓపిలో డేటా మెథడ్స్ కలిసి ఉంటాయి, ఓఓపిలో డేటా అనేది క్లోజ్డ్ గా ఉంటది, ఓఓపిలో డేటా అనేది సెక్యూర్ గా ఉంటది. ఓఓపి ఫాలో అప్రోచ్ బాటమ్ అప్ అప్రోచ్ అంటే చిన్న దగ్గర నుంచి, చిన్న ఎలిమెంట్స్ నుంచి పెద్ద ప్రోగ్రామ్ వరకు మనం ఫామ్ చేయగలుగుతాం. సో అంటే స్మాల్ ఎలిమెంట్ అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఒక ప్యాకేజ్ వరకు, ఒక లాంగ్వేజ్ వరకు, ఒక ప్రొడక్ట్ వరకు మనం వి కెన్ గ్రోన్ అప్. సో ఈ విధంగా మనం చిన్న ఎలిమెంట్స్ తో స్టార్ట్ అయ్యి ఒక ఎండ్ ప్రొడక్ట్ ని డిజైన్ చేసేటువంటి అప్రోచ్ ని ఫాలో అవుతున్నాం. కాబట్టి ఇది బాటమ్ అప్ అప్రోచ్ అవుతుంది. తర్వాత ఇక్కడ డేటా అనేది మోర్ సెక్యూర్ కంపేరింగ్ విత్ ద పిఓపి. So this is about OOP. So up to now we have been completed POP and OOP. Next we will see what is an EDP. Thank you. One sincere and one request to everyone. So if you like my classes, if you feel very well about our classes, if you are interested about our classes, please download our JAYADEV app. So that link will be given at the bottom of our, what about at the end of our video. Please try to subscribe and share and download the JAYADEV app. Thank you.